నకిలీ మిరప విత్తనాలతో నిండా మునిగారు నాగర్ కర్నూలు జిల్లా రైతులు. తాడూరు మండలంలో గుంతకోడూరుకు చెందిన రైతులకు కలాస్క్ కంపెనీకి చెందిన బంగారం అనే వెరైటీ పేరుతో మిరప విత్తనాలు అమ్మారు. దాదాపు 100 మంది రైతులు ఒక్కో ప్యాకెట్కు 700 రూపాయల చొప్పున వీటిని కొనుగోలు చేసి నాటుకున్నారు. నాగర్ కర్నూలులోని 3 వ్యాపారులు వీటిని అమ్మారు. ఈ మిరప విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని, వైరస్ సోకదని కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. అయితే ఇప్పుడు 3 ఫీట్ల దాకా ఉండాల్సిన మొక్కలు మోస్తరుగానే ఎదిగాయంటున్నారు రైతులు. నిండుగా పూత కాత ఉండాలని, కానీ ఆ పరిస్థితి లేదంటున్నారు గుంతకోడూరు రైతులు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. విత్తనాలు తెచ్చి వీడు ఏం చేసేటే మాకు మోసం చేసి ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ హీల్డ్ వస్తుంది, ఎక్కువ దాదాపు ఎకరకు 40-50 క్వింటాలు వస్తుంది, మీరు ఇది వేయండి అని మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు. సరే ఇంకా ఏదో మాకు ఎప్పుడు వేరే విత్తనాలకు కొద్దిగా వైరస్ వస్తుంది, ఇది రాదేమనుకొని మేము మోసపోయి వీని విత్తనాన్ని తెచ్చి వేస్తే విపరీతంగా అది పబ్లిక్ దగ్గర వచ్చింది. అది చెట్టు గింత పెరిగి చెట్టుకు 10 కాయలు కాసి ఆ 10 కాయలు నింపినాక అటు వెళ్ళబడ్డది. దానికి ఏం వంటలేదు, కుయ్య వంటలేదు, కాయ వంటలేదు. లాస్ట్కు పెద్ద మొత్తాన ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఈ యొక్క మాకు రైతులని విపరీతంగా నష్టం చేసిన ఆ కంపెనీ వాళ్ళ మీద వెంటనే తక్షణమే యాక్షన్ తీసుకొని వారి మీద కేసులు బనాయించి రైతులకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని. అనేది సీడుకు తెగులు రాదంటే, వైర్లేస్ రాదంటే ఒక 25 తులాలు తెచ్చి పోసిన మంచిగానే వచ్చింది, మంచిగానే నాటినా అది అస్సలు పెరుగుతలేదు. ఎన్ని పిండి సంచులు వేసినా కానీ పెరుగుతలేదు. నకిలీ సీడ్ తెచ్చిర్రు, ఇది నకిలీ సీడ్ తెచ్చి మీరు లేకపోతే ఇది ఎంత పెట్టుబడి పెట్టినా అంతే లోపలికి ఎందుకు పోతుంది.